గుత్తి వంకాయ కర్రీని ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. మరి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు వంకాయలు కనిపించినాయి. వంకాయలు చూడగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే కూరల్లో రారాజు వంకాయ అంటారు కదా, అసలు ఎప్పుడు గుత్తి వంకాయని తినలేదు. ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా. సరే అని ఇంకా యూట్యూబ్ అంతా వెతుకుతూ ఉంటే నాకైతే ఒక ప్రాసెస్ చాలా ఈజీగా కనిపించింది. సరే అనేసి ఇంకా చేయడం అయితే స్టార్ట్ చేసేసా. ముందుగా కావాల్సినవన్నిటిని కూడా రెడీ చేసేసుకున్నాను. అవేంటి అంటే 3 యాలకులు, 4 లవంగాలు, ఎండు కొబ్బరి చిన్న ముక్క, దాల్చిన చెక్క కూడా చిన్న ముక్క, ధనియాలు, జీలకర్ర, అల్లం కూడా చిన్న ముక్క వేసి, వెల్లుల్లి 3 రెబ్బలు వేసాను. ఆనియన్స్ 2 ఆనియన్స్ మీడియం సైజువి ముక్కలు కోసి వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారము, అలాగే హోమ్ మేడ్ మసాలా పౌడర్ కూడా కొంచెం వేసేసి మెత్తగా గ్రైండ్ అయితే చేసేసాను. ఒక పేస్ట్ కన్సిస్టెన్సీలో అయితే వచ్చింది. కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. ఇంకా ఆ పేస్ట్ని పక్కన పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయని కట్ చేసేసి సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇక కర్రీ వండటానికి వెజ్లో ఒకటి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసి ఆ ఆయిల్లో ఈ వంకాయలన్నిటినీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టి ముందుగా మనం మిక్స్ చేసినటువంటి ఆ మసాలాని వంకాయల్లో పెట్టుకోవాలి. వంకాయల్లో పెట్టి మరలా మనం ముందు కుక్ చేసినటువంటి ఆయిల్లో కావాలంటే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ మసాలా పెట్టినటువంటి వంకాయల్ని ఆ ఆయిల్లో వేయాలి. అలాగే మిగిలినటువంటి మసాలా ఉంటుంది కదా, దానిలో కూడా ఈ వంకాయల్లో వేసేసి ఇంకా మసాలా గిన్నెలో ఉన్నటువంటి పేస్ట్ అంతా రావడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మసాలా అంతా కూడా మనం ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఆ వాటర్తోనే మొత్తం అంతా కూడా ఈ వంకాయ కుక్ అయిపోతుంది. ఈ స్టేజ్లోనే మనం కావాలి అంటే కొంచెం సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కారము సాల్ట్ రెండు కూడా ఎగ్జాక్ట్గా సరిపోయినాయి. ఇంకా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసేసుకొని ఇంకా తీసేసుకోవడమే. ఫస్ట్ టైం చేశానే కానీ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినేయడమే. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.